జాంబవత్ సుగ్రీవ హనుమచ్చత్రుఘ్న భరత లక్ష్మణ సీతా సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. సీతారామాంజనేయమయమైన సభా సదస్సుకి సవినయంగా నమస్కారం సమర్పించుకుంటూ, శ్రీ తులసీదాస్ ఒక మహర్షిగా దర్శించి మనకు ప్రసాదించిన హనుమాన్ చాలీసా అనబడేటువంటి హనుమత్ సూక్తము లేదా హనుమద్ ఉపనిషత్తు ఆధారంగా మనం హనుమద్ వైభవాన్ని ఆవిష్కరించుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు లక్షణాలు చెప్పారు, గుణాలు చెప్పారు, మహిమలు చెప్పారు. ఇప్పుడు ఆయన స్వరూప ధ్యానం ఇస్తున్నాడు. హనుమత్ స్వరూపం ఎలా ఉన్నదో ఆవిష్కరిస్తున్నాడు. కంచన భరణ బిరాజ సుభేష కానన కుండలు కుంచిత కేశ ఆత వజ్ర ఔర్ ధ్వజా విరాజై కాంతే ముంజు జనే ఊసా జై. ఇక్కడ వరకు ఆయన స్వరూపం వర్ణిస్తాడు. ఇక్కడ ఇలా భాగాలుగా సుందరకాండ పరిశీలిస్తే ఒక్కొక్క సంపుటి ఒక్కొక్క విశేషాన్ని మనకు అందిస్తున్నది. కంచన భరణం అంటే నీ శరీర వర్ణం ఎలా ఉన్నదో చెప్తున్నారు. కాంచన వర్ణ, ఇదే కంచన భరణం అయింది. ఇక్కడ కాంచనం అంటే బంగారం. ఇదే మనం కాంచనాద్రి కమనీయ విగ్రహ అంటున్నాం. బంగారం లాంటి శరీరం హనుమత్ స్వామిది. శరీరం అంతా బంగారు రంగులో ఉంటుంది. ముఖము ఎరుపు పసుపు కలిసిన కాంతిని ఉంటుంది. ఇక్కడ తామ్ర ముఖ అన్నారు. పైగా కళ్ళు కొంచెం ఎర్ర జీర కలిగినటువంటి నేత్రములు, ప్రకాశవంతమైన నేత్రములు. ఎంత కాంచన వర్ణం కలగడానికి కారణం ఏమిటయ్యా అంటే, సూర్యభగవానుడు తన తేజస్సులో శతాంశం ఇతని శరీరానికి ఇస్తున్నానని నిన్ననే చెప్పాడు మనకి. కానీ సూర్య తేజస్సు స్వర్ణ తేజస్సు, హిరణ్యవర్ణం అన్నారు కదా, అటువంటి హిరణ్యవర్ణుడు ఆయన. అలాంటి హిరణ్మయ తేజస్సు హనుమంతుల్లో ఉన్నదండి ఇక్కడ. అందుకే కాంచన వర్ణ. అలాంటి కాంచన వర్ణంతో విరాజ సువేశ, అలాంటి కాంచన వర్ణంతో ప్రకాశిస్తున్న చక్కని వేషము కలవాడు. వేషము అంటే ఎటైర్, తన వస్త్రములు, తాను చేసుకున్న అలంకారాలు, ఇవన్నీ మంగళకరము అని అర్థం. ఇక్కడ సువేష అంటే చక్కగా అలంకరించుకుని వెళ్ళాడంటే, చక్కగా అంటే మంగళకరముగా అని అర్థం. ఇక్కడ అదే వికృతంగా ఆకర్షణీయంగా అని చెప్పడం కాదు. ఇక్కడ మంగళకరమైనటువంటి వేషభూషలు కలిగినటువంటి వాడు అని అర్థం. ఎలా ఉన్నాడు అనే దాన్ని కూడా ఆయన వేషభూషల గురించి చెప్తూ, మంత్రశాస్త్రంలోనే చాలా విశేషాలు ఉన్నాయి. మనం కూడా ఆయన స్వరూపాన్ని వర్ణించినప్పుడు ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం అని చదువుతూ ఉంటాం. ఇందులో పారిజాత తరుమూల వాసినం ఒక మాట వచ్చింది. అంటే మనం హనుమాన్ చాలీస సాధారణంగా రకరకాల హనుమాన్ మూర్తులను చేస్తున్నాం. మంత్రశాస్త్రంలో ఇది ఒక స్వరూపం అండి. పారిజాతము అంటే రాలిపోతున్న పువ్వుల చెట్టు కాదు, చలికాలంలో గొంగళి పురుగులు వస్తాయి ఆ చెట్టు గురించి కాదు. ఇక్కడ పారిజాతం అంటే కల్పవృక్షాలు కొన్ని పేర్లలో ఇదొకటి. కల్పవృక్షాలకి పారిజాతము, మందారము, హరిచందనము, కల్పకము ఇత్యాది పేర్లు ఉంటాయి. అందులో పారిజాతం అంటే కల్పవృక్షం. కల్పవృక్ష మూలంలో ఉన్న హనుమంతుడిని ధ్యానించడం ఈ శ్లోకంలో చూపిస్తున్న మంత్ర విశేషం కదా. హనుమంతు స్వామిని కల్పవృక్ష మూలంలో ఉన్నవాడిగా ధ్యానించినట్లయితే సంకల్పాలు నెరవేరుతాయి. ఒక్కొక్క ధ్యానానికి ఒక్కొక్క ప్రయోజనం. స్వరూపం ఎలా ఉన్నది? ఎర్రనిటువంటి ముఖం కలిగిన వాడు, బంగారు కొండ వంటి శరీరం, కమనీయ విగ్రహం, అందమైన శరీరం కలిగినటువంటి వాడు, పారిజాత వృక్ష మూలంలో ఉన్నటువంటి వాడు. పారిజాత వృక్ష మూలంలో భగవంతుని ధ్యానించడం అనేది అనేక ప్రక్రియలు ఉన్నాయండి. రామధ్యానం కూడా ఉంది పారిజాత వృక్షమూలంలో. ఇవన్నీ ఉపాసనా మర్మములు. మనకు తెలిసిన శ్లోకమే కానీ ఆలోచించిన శ్లోకం ఉంటుంది ఈ వర్ణనకు సంబంధించి. వైదేహి సహితం, చాలామంది తెలిసి ఉంటుంది శ్లోకం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. ఇది రామ మంత్రశాస్త్రాల్లో వర్ణించిన ధ్యాన శ్లోకం. వైదేహీ సహితుడే, సీతమ్మతో కలిసి సురద్రుమతలే, సురద్రు అంటే దేవవృక్షము అనగా కల్పవృక్షం. కల్పవృక్ష మూలంలో సింహాసనంపై కూర్చుని సీతాసహితుడైన రాముడు, హనుమంతుడు వేదాంత వాక్యములు చెప్తూ ఉంటే సభలో వాళ్ళకి వ్యాఖ్యానించి చెప్తున్నట్ట. అలాంటి రాముడిని ధ్యానిస్తున్నాము అని చెప్పారు. ఇక్కడ అంత రమ్యమైన భావం చూడండి.